అయినా బాగా రాయాలా. నేను ఈ రోజు 50-50 మార్కులు తెచ్చుకున్నాను. నేను కూడా ఏంటి మీరు ఎగ్జామ్ పెట్టుకొని ఇంత లేట్ గా వచ్చారు? రేపు కానీ లేట్ గా వస్తే ఎగ్జామ్ పెట్టాను ఇంటికి పంపించేస్తా. సరే కూర్చొని ఎగ్జామ్ పెట్టా రాదురు. తెలుగు ఎగ్జామ్ కదా కొంచెం చదువుకోండి. మీ నవ్వులు తర్వాత ఏడుస్తారు. అందరు ఇదాన్ని పేపర్ తీసుకోండి. రాయండి ఎగ్జామ్. అందరి స్టాండర్డ్ ఇక్కడ కూర్చో లేదా స్టాండర్డ్ దగ్గర కూర్చో. దగ్గర కూర్చోపో. చిట్టి దగ్గర కూర్చో. బ్యాగ్ వదిలాడే అసలు వాడే కూర్చో. టైం ఏంది? ఇంకా పేపర్స్ ఇవ్వండి. మేడం రేపు ఏమి ఎగ్జామ్ ఉంది మేడం? హిందీ. అందరూ హిందీ ప్రిపేర్ కాండి. నేను మీకు ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తాను. yes మేడం. గోదావరి గట్టు మీద ఎన్న అక్షర ఎవరు మేడం? స్టాండ్. గోదావరి గట్టు మీద రామశిల్కనే. ఏంది ఎగ్జామ్ రాయమంటే సాంగ్ రాసినావు? మేడం మేము నిన్న సండే కదా మేడం, మేము నిన్న సంక్రాంతి స్పెషల్ మూవీకి విన్నాం మేడం. అందుకే ఆ పాట నాకు గుర్తుకుంది, మైండ్లో ఎక్కింది మేడం, అది రాసేస్తాం మేడం. అని ఏడ్చినా కూర్చో, నీకు 0. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరా దెబ్బలు. దీంతో ఊరు లేదు పేరు లేదు. ఎవరిది ఇది పేపరు? ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత నేమ్ రాయడం కూడా తెలీదా? ఎగ్జామ్ పేపర్ లో ఆన్సర్స్ రాకుండా సాంగ్ రాసినావు మేడం. మేడం నిన్న డాన్స్ ప్రాక్టీస్ చేసి అదే మైండ్ లోకి వచ్చి రాసినా మేడం. ఎగ్జామ్ పెట్టుకొని ఇంటి దగ్గర డాన్స్ ప్రాక్టీస్ చేసినావా? నీకు పెద్ద 0. ఇదిగో దమ్ము ఉంటే పట్టుకోరా షికావత్తు. మేడం మీరు ఆనండి. ఆ ఎగ్జామ్లో నేను రాసిన నాకు గుర్తుకుంది కానీ నేను చదువుతాను, మీకు ఎందుకంటే శ్రమ. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, నువ్వు పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీ పోతాడు వేసి. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతా అడగేసి. ఇదేనా మీరు ఎగ్జామ్ కి నేర్చుకునింది? అందరు చేద్దాంపండి. అబ్బో చిట్టి 50కి 50 వచ్చినాయి. అందరు క్లాప్స్ కొట్టండి.
మీకంటే చిట్టి మేలు. చిట్టి 50కి 50 మార్క్స్ తెచ్చుకునింది. మీకంటే చిట్టి మేలు. రేపు హిందీ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యి త్వరగా రండి. ఇంకోండి ఎవరిల్లా వాళ్ళు ఇంటికి వెళ్ళాలి.